లో ఏమేం జరిగిందో రాబోయే 60 సెకండ్స్ లో మొత్తం చెప్తాను. ముందుగా మనం అనుకున్న విధంగానే కెమెరాన్ గ్రీన్ ఎక్కువ ధర పలికాడు. అతని కోసం సిఎస్కే మరియు కేకేఆర్ పోటాపోటీగా ఫైట్ చేశాయి. లాస్ట్ లో కేకేఆర్ 25.2 కోట్ల గ్రీన్ ను సొంతం చేసుకుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పర్సులో 2.5 కోట్లు పెట్టుకుని వచ్చిన ముంబై గ్రీన్ కోసం ముందుగా పోటీ చేసింది. అప్పుడు అందరు నవ్వుకున్నారు. అలాగే మామ కేకేఆర్ వాళ్ళు శ్రీలంకన్ బౌలర్ పతిరానాని కూడా 18 కోట్ల కొన్నారు. అండ్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా 9.2 కోట్ల కొన్నారు. అంటే ఈ ముగ్గురు ప్లేయర్స్ కోసం కేకేఆర్ వాళ్ళు 52.4 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా మామ నిన్న సిఎస్కే స్ట్రాటజీ చూసిన తర్వాత దిమ్మ తిరిగింది. పెద్ద స్టార్స్ ని కాకుండా ఇంకా ఇండియా కూడా ఆడని ఇద్దరు యువకుల మీద ఏకంగా 28.4 కోట్లు కుమ్మరించింది. నెక్స్ట్ మామ వేలంలో అసలైన ట్విస్ట్ లివింగ్ సండే. ఫస్ట్ రౌండ్ లో ఎవరు కొనలేదు, కానీ చివరిలో యాక్సిలరేటెడ్ రౌండ్ లో ఎస్ఆర్హెచ్ ఎంట్రీ ఇచ్చి 13 కోట్లకు ఎత్తుకెళ్లింది. ఆక్షన్ లో స్మార్ట్ గేమ్ ఎవరైనా ఆడారు అంటే అది మన గుండు బాబాయినే మామ. డీసీ వాళ్ళు డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పృథ్వీ షా అండ్ లుంగి ఎంగడి లాంటి ఫామ్ లోని ఆటగాళ్లను వాళ్ళ బేస్ ప్రైస్ కొనేశారు. స్టీల్ డీల్స్ ఇవన్నీ. T20 బౌలింగ్ ర్యాంకింగ్ లో 2వ స్థానంలో ఉన్న జేకబ్ డఫీని కూడా ఆర్సీబీ 2 కోట్ల బేస్ ప్రైస్ కి కొనుగోలు చేసింది. అలాగే వెంకటేశ్వరం 7 కోట్లు మరియు మంగేష్ యాదవ్ కోసం 5.2 కోట్లు పెట్టింది. ముంబై కూడా ₹1 కోటి డికాక్ ను సొంతం చేసుకుంది.